మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. బెట్టింగ్ యాప్స్ మహమ్మారిని పడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వాటి గురించే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది యువత, ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువత ఎంతోమంది ఆత్మహత్యలు మనం చూస్తూనే ఉన్నాం. దీని అన్నిటికీ మోస్ట్లీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో బెట్టింగ్ యాప్స్ బారిన పడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మీద మనతో మాట్లాడడానికి లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలి అని తనదైన శైలిలో పోరాడుతున్న యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ భవానీకృష్ణ యాదవ్ గారితో మనం మాట్లాడి పూర్తిగా వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. భవానీకృష్ణ గారు, ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా సెలబ్రిటీస్ కానీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి వారి మీద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఫస్ట్ అయితే మనకి పంజగుట్ట పిఎస్లో ఫస్ట్ 11 మెంబర్స్ చిన్న సెలబ్రిటీస్ మీద కేసు అయిందండి. తర్వాత ఈ తీగలాగితే డొంగ కదిలినట్టు తర్వాత ఇదంతా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఏమేమి జరుగుతుందని చూసి 25 మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ అయిందండి మియాపూర్ స్టేషన్లో. ఆ ఎఫ్ఐఆర్లో పెద్ద పెద్ద సెలబ్రిటీ, టాలీవుడ్ హీరోస్, టాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రమోట్ చేశారు, డైరెక్ట్ ప్రమోట్ చేశారు. సో పలానా వెబ్సైట్లో ఆడండి, పలానా సైట్లో ఇన్వెస్ట్ చేయండి అమౌంట్ అన్నట్టు బెట్టింగ్ క్రియేట్ చేశారండి. ఆ బెట్టింగ్ ఐడీస్తో బెట్టింగ్ ప్లే చేసి లక్షల మంది లాస్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలామంది పెద్ద సెలబ్రిటీస్లు ఇంకా యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి వారిని ఎలాగా వదిలేస్తుంది? వాళ్ళ మీద కేసెస్ ఏమి ఉండవా? అది గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. దీంట్లో గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఒక 2 టీమ్స్, సపోజ్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు అనేది ఎవరు చెప్పలేరు. అది ఒక ఛాన్స్. ఏదర్ ప్రాబిలిటీ అండ్ స్టాటిక్స్ కాన్సెప్ట్లో ఇది ఎవరైనా గెలుస్తారు, ఓడిపోతారు. ఎవరైనా ఆ రోజులో ఎవరైనా గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ఎవరు గెలుస్తారు, ఓడిపోతారు అనే కాన్సెప్ట్లో మనం లక్షల మంది డబ్బులు ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఆ ఎవరు గెలవకపోతే యువతలో ఒక పార్టీ ఖచ్చితంగా ఓడిపోద్దండి. ఇక్కడ గేమ్ ఆఫ్ ఛాన్స్ వరకు ఉంటుంది. అదే గేమ్ ఆఫ్ స్కిల్ అంటే డ్రీమ్ 11, మై 11 సర్కిల్, ఇవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్. అంటే ఒక పర్టికులర్ పర్సన్, విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి, అతని రోజు 50 రన్స్ కొడతారు. అంటే ఒక స్కిల్డ్ పర్సన్ మీద మనం ఇన్వెస్ట్ చేసేదాన్ని గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు. సో ఇక్కడ ఏమైంది, విరాట్ కోహ్లీ అనేది ఒక గొప్ప ఆటగాడు. సో ఇతను ఆడే కెపాసిటీ, కానీ దీని మీద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టరు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కింద, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద 40 రూపీస్ 50 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో దానికి హ్యూజ్ అమౌంట్ రావచ్చు, రాకపోవచ్చు, అది ర్యాంక్ బట్టి ఉండదు. సో అది అనేది గేమ్ ఆఫ్ స్కిల్ అండి. సో బేసిక్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో గేమ్ ఆఫ్ స్కిల్ కూడా బ్యాన్ చేశారండి. గేమ్ ఆఫ్ ఛాన్స్కి ఎటువంటి అవకాశం లేదు, గేమ్ ఆఫ్ స్కిల్ కూడా ఎటువంటి అవకాశం లేదండి. మీరు అన్నట్టే తెలంగాణ, ఆంధ్రాలో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది బ్యాన్ చేశారు, అలాగే ఆడడం కూడా బ్యాన్ చేశారు. బట్ చాలామంది వీటిని ప్రమోట్ చేస్తున్నారు. అదే విషయం మీద చాలామంది సెలబ్రిటీస్ అవి మాకు తెలియదని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాటిని కోర్టు పరిగణలో తీసుకొని న్యాయస్థానాలు ఎలా ఉండొచ్చు? తెలియకుండా చేయడం అనేది ఒక సాకులాగా, ఒక వీళ్ళందరూ ఏంటంటే నాకు తెలియదు, నేను తెలియకుండా జరిగింది అని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారండి. వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు కదా, మాకు ఎంత కొంత అవకాశం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో రాజకీయ నాయకులు మేము చెప్తే వింటారు, పోలీసు వారు మేము చెప్తే వింటారనే కాన్సెప్ట్లో మేము ఏం చేయలేదు, ఇట్లా నమ్మేస్తారనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ సిటీస్లో ఉంటారు, వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వీళ్ళందరూ కావాలని ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. బేసిక్గా మనకి చట్టంలో ఏం చెప్తుందంటే, మీకు క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నా కానీ లోపల మీరు క్రిమినల్గా అంటారు. సో మీరు తప్పు చేసి ఒక మర్డర్ చేసి నాకు తెలియక జరిగింది అని అంటే అది తప్పు కిందనే వస్తుంది. ఎందుకంటే పని అయితే జరిగింది కదా, అక్కడ చంపడం అయితే జరిగింది. సో అది క్రిమినల్ యాక్టివిటీస్ ఉంది కాబట్టి క్రిమినల్ కింద వస్తారు. సపోజ్ చిన్న పిల్లడు ఉన్నాడండి, జూనియర్ పర్సన్, ఒక 10 ఏళ్ళ పిల్లాడు, వాడికి ఏమి తెలియదు, స్కూల్ ఆడుకుంటా ఒక పర్సన్ని కొడతాడు. కొట్టినప్పుడు ఆ అబ్బాయి సడన్గా చనిపోతారు. ఒకసారి ఏపీలోనూ తెలంగాణలోనూ ఒక అబ్బాయి డస్టర్ పెట్టి ఒక అబ్బాయిని కొట్టి చనిపోతాడు. సో ఆ అబ్బాయిని ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా దాన్ని తీసుకెళ్ళి జూనియర్ కోర్టులో పెడతారు. సో అది చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఒక తప్పు జరిగితే శిక్ష అండి. అంటే థాట్ ప్రాసెస్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఖచ్చితంగా మైండ్లో ఆ థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా క్రిమినల్ అనే ఉద్దేశం అండి. వారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అలాగే కొంతమంది దేశ విదేశాలు కూడా వెళ్ళిపోయారు. మరి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఈ శిక్షలు అమలు చేసే అవకాశం ఉందంటారా?
వీళ్ళకైతే ఎఫ్ఐఆర్లో అయితే కొన్ని సెక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారండి. 318 క్లాస్ 4 బిఎన్ఎస్ కింద ఒక సెక్షన్ అండ్ 112 బిఎన్ఎస్ కింద ఒక సెక్షన్ ఉందండి. 318 క్లాస్ 4 బిఎన్ఎస్ అంటే ఇది అంతకుముందు ఐపీసీలో 420 చీట్ చేస్తారు వీళ్ళు జనాల్ని. నాకు లక్ష డబ్బులు వస్తున్నాయి, నిమిషాలను ఐఫోన్ కొంటాను, నిమిషంలో ల్యాప్టాప్ కొంటాను, సో నీకు 10,000 కావాలంటే 20,000 ఇస్తాను, నాకు డబ్బులు చాలా ఈజీ మనీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు బయటికి. ఇంత ఈజీ డబ్బులు సంపాదించా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక ఫేక్ ప్రొపగండా క్రియేట్ చేసి చీటింగ్ చేస్తారు. సో వీళ్ళని దాని కింద ఈ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఐపీసీ 420 కింద వీళ్ళకి కేసు పడితే దీనికి 2 to 7 years లోపు శిక్ష పడే అవకాశం ఉంది. ఇంకో సెక్షన్ ఏంటంటే 112 బిఎన్ఎస్. ఇదంటే ప్రమోటింగ్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు జనాల్ని. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఆడండి, గెలవచ్చు, నేను చెప్తున్నాను ఆడండి, నా ఫాలోవర్స్ ఆడండి, మీరు నా ఫ్యాన్స్ ఆడండి అని చెప్తారు. సో ప్రమోషన్, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, ఒక తప్పు చేయడానికి నువ్వు దోహదపడుతున్నావు వాళ్ళందరికీ. సో ఈ సెక్షన్ అనేది 112 బిఎన్ఎస్ అనేది దీంట్లోకి వస్తుంది. తర్వాత 3,4 గేమింగ్ యాక్ట్ 2000 ప్రకారం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో గేమింగ్ అనేది చట్టబద్ధత లేదండి. మనకి యాక్ట్స్ అనే ఉన్నాయి. సపోజ్ ఒక ప్యాకెట్ ఆడారనుకోండి, ఇది క్రైమ్. దీంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆడారనుకోండి, అది క్రైమ్ కింద వస్తుంది. అలాగే తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంటుంది, గేమింగ్ యాక్ట్ ఉంటుంది. సో ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఇలాంటి చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ శిక్షలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకున్న ఎఫ్ఐఆర్ ప్రకారం 2 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే వీళ్ళందరికీ ఫండ్స్ ఎలా రేజ్ అవుతున్నాయి, అదేవిధంగా ఈ ఫండ్స్ ఫ్లో ఎలా ఉంటుంది? సో చాలామంది ఏమన్నారంటే దేశ యువత పాడైపోతుంది, దేశ డబ్బులు చాలామంది కొల్లగొట్టేస్తున్నారని. సో ఈ ఫ్లో అనేది ఎట్లా ఉందని చెప్తాను. లేయర్స్ ప్రకారం ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫారెన్ కంట్రీలో కూర్చొని ఉంటారండి. కూర్చొని ఇండియాలో కొంతమంది హైర్ చేసుకుంటారు. మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి, మాకు బెట్టింగ్ వెబ్సైట్. ఈ బెట్టింగ్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బెట్టింగ్ వెబ్సైట్ చేసిన టీం ఉంటుంది కదా, హై ఎండ్ టీం ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తారు, ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గరికి. డిజిటల్లో ఎవరికైతే డిజిటల్ మార్కెట్లో ఏ యూట్యూబ్ ఛానల్కి ఎక్కువ లింక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయమంటారు. ఏమంటే ఈ బెట్టింగ్ సైట్ వాడండి, ఇది #1 ట్రస్టింగ్ యాప్, ఇండియాలోనే టాప్ బెట్టింగ్ వెబ్సైట్, దీంట్లో ఫెయిర్ ఉంటుంది, దీంట్లో ఈ గేమ్ ఉంటుంది అని చెప్పి ఆడమని చెప్తారు. సో ఇది సెకండ్ లేదు. థర్డ్ లేయర్ వచ్చేసరికి ఏమైందంటే అమాయక ప్రజలు, యువత, చదువుకోని వాళ్ళు యువత ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, మళ్ళీ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆడతారు, వీళ్ళందరూ లేయర్ 3లో ఉంటారు. సో ప్రెసెంట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ డబ్బు బయటకు ఎలా వెళ్తుంది? సో ఈ డబ్బు బయటకు ఎలా వెళ్తుందంటే ఈ లేయర్ 3లో ఆడే పర్సన్ డబ్బులు డైరెక్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు? బెట్టింగ్ సైట్లో చేస్తాడు. ఈ బెట్టింగ్ సైట్ అనేది ఉండేది ఫస్ట్ లేయర్ పర్సన్ ఉంటారు. ఈ డబ్బు అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది? లేయర్ 1 పర్సన్కి వెళ్తుంది. ఓకే. వీళ్ళ తర్వాత ఏం చేస్తారంటే ఈ డబ్బునంతా హవాలా రూపంలో మన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఉంటుంది చూసారా, ఆ విధంగా ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోద్ది డబ్బులంతా. సో ఎన్ని లక్షల కోట్లు అయితే ఇండియాలో ఆ బెట్టింగ్ వెబ్సైట్లోకి వెళ్ళిందో ఇదంతా ఇల్లీగల్ మనీ, స్కామ్ మనీ, బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీ అంతా మన ఇండియాలో ఉన్న వైట్ మనీ తీసుకెళ్ళి బ్లాక్ మనీ చేసి బ్లాక్ మనీ మొత్తం తీసుకెళ్ళి బిట్ కాయిన్ ద్వారా వేరే దేశాలకు కరెన్సీ కింద వెళ్ళిపోతుంది. దీనికి చట్టబద్ధత లేదు కాబట్టి ఎవరు ట్యాక్స్ పేమెంట్ చేయట్లేదు, ఎవరికి రికార్డ్స్లో ఇది ఉండదు కాబట్టి దేశ సంపద అంతా కొల్లగొడుతున్నారు. అయితే ఈ సెలబ్రిటీస్ కానీ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వారిని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ ఫాలోవర్స్, సబ్స్క్రైబ్స్ కానీ వీళ్ళందరినీ ఇండైరెక్ట్గా మోసం చేసినట్టేనా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాం? అది ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా అండి. ఆశ అనే అవసరం అనే కాన్సెప్ట్లో ఒక ఆశ, కొంతమంది లగ్జరీ లైఫ్ డీల్ చేయాలంటుంది. ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటాడు, ఒక మొబైల్ ఫోన్ ఏదైనా మంచి హై ఎండ్ కొనుక్కుంటా అంటాడు, ఒక ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకుంటాడు. వీడు ఆశ అనే దానికి ఒక హద్దు పద్దు ఉండదు. సో దీనికి సంపాదించుకోవాలంటే వీడు అంత ఈజీ కాదు, ఈ డబ్బు అంత ఈజీగా రాదు. సో వీడు ఏం చేయాలా? వీడు చూస్తాడు ఇన్ఫ్లుయెన్సర్, నిమిషాల్లో ల్యాప్టాప్ కొంటా, నిమిషాల్లో బైక్ కొంటాడంట. సో బాబు దీంట్లో డబ్బులు వస్తుంది కదా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయిపోతుందేమో, ఈ డబ్బు తొందరగా వస్తుంది కదా, నేను నాకు కావాల్సిన లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని చెప్పి ఆశ కింద వస్తారు. కొంతమంది అవసరం. సో వీరు కాలేజ్ ఫీజు కట్టాలి, స్టూడెంట్స్ అని ఉంటారు, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర సంపాదించే క్యాపబిలిటీ ఉండదు, ₹1,00,000 ₹2,00,000 వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకొని లేదా కష్టపడి సంపాదించుకొని దాచుకుని డబ్బులతో పెట్టుకుందామనే కాన్సెప్ట్లోకి వెళ్ళడు. ఈ బెట్టింగ్ ఆడితే ఒక 2,000 డిపాజిట్తో ₹1,00,000 సంపాదించామని చెప్పి వీడి దగ్గర ఉన్న 2,000 దీంట్లో డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేసిన ఈ 2,000 పోతాయి. అప్పుడు ఇంకో అప్పులు తెచ్చుకుంటాడు 4,000. వీడు ఎంతవరకు ఈ 2,000 పోయిన దాని గురించి ఆలోచిస్తారు కానీ వీడు నెక్స్ట్ పోయి 4,000 మర్చిపోతాడు, 10,000 మర్చిపోతాడు, 50,000 మర్చిపోతాడు. అట్లా అప్పులు కూరిపోతాడండి. అప్పులు కూరిపోతే ఇచ్చినోడు ఎవరు ఉండడు, వీడికి అప్పు ఇవ్వడానికి ఎవరు ఉండరు. అప్పుడు వీడు ఏం చేస్తాడు? ఇంకొక స్కామ్ దగ్గరికి వెళ్తాడు, లోన్ యాప్స్ అని. ఈ లోన్ యాప్స్ అయితే ₹1,000 తీసుకుంటే వాడికి 10,000 వడ్డీ చేస్తాడు. లేకపోతే నీ న్యూడ్ ఫోటోస్ మార్కెట్లో పెడతా, సోషల్ మీడియాలో మీ కాంటాక్ట్స్ అందరూ పంపిస్తాను బ్లాక్ మెయిల్ చేస్తారు. వీడు కట్టే పొజిషన్లో లేదా ఏదో ఒక భూమో ఏదో ఒకటి అమ్ముకుందాం అనుకున్నాను అనుకోండి, ఉన్నాడు ఓకే, లేని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఫొటోస్ అందరు ఫోన్లో వెళ్తుందని చెప్పి తట్టుకోలేక ఆత్మహత్య చచ్చిపోతున్నారు. యూట్యూబ్ బెట్టింగ్, ఇన్స్టాగ్రామ్, ఈ ఆన్లైన్ యాప్స్, బ్యాంక్ యాప్స్, ఈ లెండింగ్ యాప్స్ వల్ల లక్షల మంది యువత చనిపోతున్నారండి. ఇదంతా
కౌంటబిలిటీలో రావట్లేదు. సూసైడ్ చేసుకున్న పర్సన్ ఎందుకు చచ్చిపోతారంటే వాడు ఏదో కారణం చచ్చిపోయాడు అనుకుంటా, కానీ వాడు అసలైన కారణం ఏంటి? ఈ లోన్ యాప్స్ హెరాస్మెంట్, బెట్టింగ్ లక్షలు లాస్ అయ్యి చనిపోతున్నారు. రీసెంట్గా నిన్నగా మొన్న కూడా ఒక అబ్బాయి వాళ్ళ చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు కూడా తీసి బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్న తర్వాత తట్టుకోలేక డబ్బులు పోయినది కాదు, వాడు కట్టే స్థాయిలో ఉన్నాడు వాళ్ళ అన్నయ్య గారు. కానీ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? ఆత్మ అభిమానం వాడికి దెబ్బతింది. నేను కూడా ఇంత దారుణస్థితికి వచ్చాను, నా చెల్లి పెళ్లికి దాచుకున్న డబ్బులు కూడా ఆడాను అని వాడు తట్టుకోలేకపోయాడు. ఆ మనిషి ఏం చేశారంటే నైతికంగా చనిపోయాడు కాబట్టి ఈయన బతుకుండడం కరెక్ట్ కాదని చెప్పి చనిపోవడం జరిగింది. ఓకే భావనకృష్ణ గారు, యువతకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద? బెట్టింగ్ ఆడేది బెట్టింగ్ అనేది ఒక భూతం అండి. బెట్టింగ్ ఆడారా మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా బెట్టింగ్ ఆడి కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, లేకపోతే బెట్టింగ్ ఆడి జీవితాలు సెటిల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రతి ఒక్కడు సూసైడ్ చనిపోయేవాడు, ప్రతి ఒక్కడు వాడున్న భూములు తనిఖీ పెట్టి మొత్తం డబ్బులన్నీ కొల్లగొట్టుకొని జీవితాలు నాశనం చేసుకుని, కొంతమంది కుటుంబం మొత్తం ఊరేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, విషం తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బెట్టింగ్ అనేది భూతం లాంటిది. ఇది ఒక వ్యసనం. మందు తాగేవాడు రోజు మందు ఎలా తాగుతాడో, సిగరెట్ తాగేవాడు రోజు సిగరెట్ ఎలా తాగుతాడో, ఇది కూడా జనాల్లోకి నిత్య అవసర వస్తువులాగా నిత్యం అడిక్టివ్ సబ్స్టెన్స్. ఇది బెట్టింగ్ ఆడాడు 24 గంటలు ఆడతాడండి, మీకు తెలియదు. వాడు బాత్రూంలోకి వెళ్ళి కూడా బెట్టింగ్ ఆడతాడు, వాడు నిద్రపోయేటప్పుడు బెట్టింగ్ ఆడతాడు, కళ్ళలో కూడా నిద్రలో వస్తుంది వాడికి. రేపు నేను 10 లక్షలు పడతాను, 1 లక్ష పడతాను ఆశ, ఒక ఆశతో భ్రమంలో బతుకుంటాడు వాడు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బ్యాంక్స్ నుంచి ఎక్కడ దొరికితే డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిద్దాం, కోటీశ్వరుని అవుదాం, ఏదో ఒక రోజు కోటీశ్వరుని అవుతా. వాడుకున్న మైండ్ని ప్రాపర్ వాడకుండా, దేశ బాగు కోసం వాడకుండా ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమానికి వాడి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాండి. ప్రముఖంగా చెప్పేది ముఖ్యంగా ఎవరికంటే యువతకి, చదువుకునే వాళ్ళు బెట్టింగ్ దూరంగా ఉండి మంచిగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. బెట్టింగ్ ఆడితే ఎవరికి రాదు. పనికి వెళ్ళి కూడా బెట్టింగ్లు వేస్తున్నారంటే మీ అంత మూర్ఖులు ఉండరు. బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ఎందుకు డబ్బులు ఇస్తారు? మీకు ఉచితంగా డబ్బులు ఇస్తారు ఎవరన్నా? ఉచితంగా ఇంకా డబ్బులు వస్తాయా? రావు. సో ఇలాంటివి ఆడొద్దు. వాళ్ళే చెప్తున్నారు. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను, అక్కడ ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? బెట్టింగ్ అనేది ఆడొద్దురా బాబు, ఆడితే మీకు రావాలి. ఒక క్రితం ఆయన చేశాడు ఇదంతా, ఆయన చెప్తున్నాడు ఆడొద్దని. నువ్వు ఆడొద్దనే మీనింగ్, దాని మీనింగ్ వాళ్ళే చెప్తున్నప్పుడు నువ్వు ఆడొద్దు అంతే. సింపుల్గా ఆడారా మీరు నష్టపోతారు. మీరు మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలి, మీ డబ్బుని దేశానికి ఉపయోగపడాలి, కానీ దేశం దాటి మీ మీద దాడి చేసేలాగా చేసుకోవద్దు. అలాగే వీటిని ప్రమోట్ చేస్తున్న ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీదైన శైలిలో మీరు ఎలాగ స్పందిస్తున్నారు? ఇకనైనా చేసిన తప్పుని ఒప్పుకొని జనాల్లో అవేర్నెస్ యాక్టివిటీస్ మీ ద్వారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళనే మీ ద్వారా మళ్ళీ బెట్టింగ్ నుంచి దూరం చేయాలి. నష్టపోయిన వ్యక్తులందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. కుదిరితే మీరు సంపాదించుకున్న డబ్బును మొత్తం ఎవరైతే చనిపోయారో మీ పేరు మీద, మీ ద్వారా గేమ్ ఆడి చనిపోయారో వాళ్ళందరికీ ఈ డబ్బుని చేరవేసేలా చూడాలి. మీరే టీవీలో వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు ఉండి మీరే ఆడొద్దని ప్రమోట్ చేయాలి. ఉచితంగా ప్రభుత్వానికి మీరు సహాయం చేయాలి. అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి, అవేర్నెస్ యాక్టివిటీస్ పెట్టుకోవాలి. సేవ్ నో టు బెట్టింగ్స్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలండి. చాలా సంతోషం అండి భావనకృష్ణ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టయాన్ని మాకు ఇచ్చి మీ విలువైన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు చూశారు మీరు, ఈ బెట్టింగ్ యాప్స్ని పడి ఎంతోమంది యువత వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూనే కాక వాళ్ళ కుటుంబాలు కూడా చాలా వరకు చిన్నభిన్నం అవుతుంది. అలాంటి బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. అలాగే ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉంటున్నారో ఈ యాప్స్ని, ఇలాంటివి ఇల్లీగల్ అండి. వీటిని ప్రమోట్ చేయటం హానికరం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలనేది ఒకసారి నిర్ణయించుకుంటారని చెప్పి ఉంది. మరో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.